హాయ్ ఫ్రెండ్స్. మా మమ్మీ ఎప్పుడూ కూడా అన్నయ్య గారు అన్నయ్య గారు అని పిలిచే తన స్నేహితురాలు భర్త అయిన రామ్మోహన్ గారు ఒకరోజు ఉన్నట్టుండి అకస్మాత్తుగా మా మమ్మీతో చేసిన అల్లరి చేష్టల గురించి ఈరోజు కథలో నేను మీకు తెలియజేస్తున్నాను. నా పేరు స్రవంతి. నా వయసు 18 సంవత్సరాలు. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. మేము గత 15 సంవత్సరాలుగా రాజోలులోనే నివసిస్తున్నాం. ఇంకా అసలు కథ విషయానికి వస్తే మా మమ్మీ పేరు ఆశ. తను ఒక పోలీస్ కానిస్టేబుల్. మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు. ఆయనకు ఒక కిరాణా షాప్ అయితే ఉండేది. మా మమ్మీ ఉద్యోగం చేయటం మా నాన్నగారికి అస్సలు ఇష్టమే ఉండేది కాదు. ఎందుకు అంటే మా మమ్మీ కానిస్టేబుల్ ఉద్యోగం చేయటం వలన ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళిపోయి మరలా రాత్రికి ఎప్పుడో ఇంటికి అయితే చేరుకునేది. దాంతో తరచుగా ఇదే విషయమై వాళ్ళ మధ్య అనేక సార్లు గొడవలు జరుగుతూ ఉండేవి. అలాంటి సందర్భంలోనే మా మమ్మీ ఒకసారి మా నాన్నపై అయితే చేయి చేసుకోవలసి వచ్చింది. ఆ సంఘటనతో ఆగ్రహించిన మా నాన్నగారు మా మమ్మీకి విడాకులను ఇచ్చేసి ఆయన మరలా ఇంకో పెళ్లిని అయితే చేసుకున్నారు. ఇంకా ఈ గొడవ అంతా జరిగేటప్పటికీ నా వయసు కేవలం 6 సంవత్సరాలు మాత్రమే. అలా నా చిన్నతనంలోనే నన్ను తీసుకుని బయటకు వచ్చేసింది మా మమ్మీ. అలా చూస్తూ ఉండగానే 12 ఏళ్ళు ఇట్టే గడిచిపోయాయి. కానీ మా మమ్మీ మాత్రం మరలా పెళ్లి జోలికి అయితే వెళ్ళలేదు. అలా కొన్ని రోజులకి మా మమ్మీకి ఉద్యోగం రీత్యా వేరే ఊరికి అయితే ట్రాన్స్ఫర్ అయ్యింది. అయితే మా మమ్మీకి ట్రాన్స్ఫర్ అయిన అదే ఊర్లో మా మమ్మీ క్లోజ్ ఫ్రెండ్ అయిన స్నేహలత ఆంటీ కూడా వాళ్ళ కుటుంబంతో కలిసి ఆ ఊర్లోనే ఉంటుంది. ఇంకా స్నేహలత ఆంటీ గురించి మీకు చెప్పాలి అంటే తను చాలా చాలా మంచిది. మా మమ్మీ అంటే ఎక్కడ లేని అభిమానం కూడా తనకి. ఇంకా తను వచ్చేసి ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్గా అయితే జాబ్ చేస్తుంది. పైగా తనే మా కోసమని ఒక అద్దె ఇంటిని కూడా చూసి పెట్టింది. ఇంకా నేను మా మమ్మీ కలిసి వెంటనే ఆ ఇంట్లోకి అయితే షిఫ్ట్ అయిపోయాం. అలా అక్కడికి వెళ్ళిన కొన్ని రోజుల్లోనే నేను కూడా ఒక మంచి కాలేజీని అయితే చూసి అందులో జాయిన్ అయిపోయాను. ప్రతిరోజు ఉదయాన్నే మా మమ్మీ నా కోసమని వంట చేసి తన డ్యూటీకి అయితే రెడీ అయ్యి నాకు లంచ్ బాక్స్ పెట్టేసి తనైతే డ్యూటీకి వెళ్ళిపోతుంది. ఇదే ప్రతిరోజు కూడా మాకు దినచర్యగా అయితే ఉండేది. అలా రోజులు అనేవి చాలా సాఫీగా అయితే సాగిపోతూ ఉన్నాయి. ఇది ఇలా ఉండగా నేను అప్పుడప్పుడు స్నేహలత ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బాబుతో అయితే ఆడుకుంటూ ఉండేదాన్ని. ఇంకా ఆంటీ వాళ్ళ హస్బెండ్ గురించి చెప్పాలి అంటే ఆయన కరెంట్ ఆఫీస్లో ఆఫీసర్గా అయితే పనిచేస్తున్నారు. అతని పేరు వచ్చేసి రామ్మోహన్ నాయుడు. చూడ్డానికి కూడా చాలా చాలా బాగుంటాడు. అదేవిధంగా చాలా మంచి వ్యక్తి కూడాను. ఇది ఇలా ఉండగా ఒకరోజు నాకు సడన్గా కడుపు నొప్పి రావటంతో నేను మా కాలేజీ నుంచి మధ్యాహ్నం వేళ తొందరగానే మా ఇంటికి అయితే వచ్చేసాను. అప్పటికి సమయం మధ్యాహ్నం 3:30 గంటలు అయితే కావస్తుంది. సరిగ్గా అదే సమయానికి మా ఇంట్లోకి వెళ్ళి చూడగా మా మమ్మీ తన గదిలో స్నానం చేసి మంచి చీర కట్టుకుని బాగా సింగారించుకుంటూ అయితే నాకు కనబడింది. దాంతో నాకు చాలా చాలా ఆశ్చర్యం అయితే వేసింది. ఎందుకు అంటే ఎప్పుడూ కూడా రాత్రి అయితే గాని తన డ్యూటీని ముగించుకుని మా ఇంటికి రాని మా మమ్మీ ఈరోజు ఏంటి ఇంత తొందరగా వచ్చేసింది అని ఆలోచనలో అయితే పడ్డాను. అలా ఆలోచిస్తూ ఉండంగానే ఈలోగా మా మమ్మీ నా దగ్గరికి రావటంతో ఎక్కడికి మమ్మీ వెళ్తున్నావు, ఎప్పుడూ లేనిది ఎంతలా ముస్తాబయ్యావు అని నేను మా మమ్మీని అడిగేసరికి నాకు తెలిసిన వారి ఇంట్లో ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్తగా తలుపులేసుకో అని చెప్పి మరి కంగారుగా అయితే వెళ్ళిపోయింది. అలా కంగారుగా ఒకటి వెళ్ళిందేమో తన ఫోనును ఇంట్లోనే మర్చిపోయింది. అలా ఒక అరగంట గడిచిన తరువాత మా మమ్మీ గదిలో ఉన్న తన ఫోనుకు మెసేజ్ రావడంతో మా మమ్మీ తన ఫోనును ఇంట్లోనే వదిలేసిందని గ్రహించిన నేను
ఈ ఫోనుని ఎలాగైనా సరే మా మమ్మీకి అందించాలి అనుకున్నాను. కానీ తాను ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియకపోయేసరికి అలా అక్కడే కూర్చుండిపోయాను. ఈలోగా మరలా ఫోన్‌కి ఇంకో మెసేజ్ కూడా రావటంతో అసలు ఏంటబ్బా ఈ మెసేజ్ గోల అని ఆ ఫోన్ లాక్‌ను ఓపెన్ చేసి చూడగా అందులో ఈ విధంగా అయితే రాసి ఉంది. ఏంటి డియర్ ఇంత లేటు? ఇంతకీ బయలుదేరావా లేదా? నువ్వు వస్తావని ఇక్కడ నీ కోసం గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ నాకు లోలోపల కుతకుత ఉడికిపోతూ ఉంది. ప్లీజ్ డియర్ కొంచెం తొందరగా రా అని అందులో అయితే రాసి ఉంది. అలా ఆ మెసేజ్‌ను చదివిన నేను ఒక్కసారిగా అయితే కంగు తిన్నాను. ఎందుకు అంటే ఎప్పుడూ కూడా కుటుంబం మరియు తన డ్యూటీకి తప్ప మరి ఏ ఇతర విషయానికి ప్రాముఖ్యం ఇవ్వని మా మమ్మీలో ఈ కోణం కూడా ఉందా అని. ఆ రోజు నేను చాలా చాలా ఆశ్చర్యపోయాను. ఇంకా ఆశ్చర్యపడే విషయం ఏంటి అంటే ఇంతకీ ఆ మెసేజ్ పంపించిన వ్యక్తి ఎవరా అబ్బా అని ఆ ఫోన్ నంబర్‌ను చెక్ చేసి చూడగా ఆ ఫోన్ నంబర్ మరి ఎవరిదో కాదు. ఇంతకాలం నేను ఎంతో మంచివాడు, మర్యాద పురుషోత్తముడు అనుకుంటున్న స్నేహలత ఆంటీ వాళ్ళ భర్త అయిన రామ్మోహన్ అంకులే. దాంతో అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకుందామని నేను కూడా నా స్కూటీని తీసుకుని స్నేహలత ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే హుటాహుటిన బయలుదేరాను. అలా వాళ్ళ ఇంటికి వెళ్ళిన నేను లోపలికి వెళదామని ప్రయత్నించగా ఆ ఇంటికి తాళం వేసి అయితే ఉంది. కానీ రామ్మోహన్ అంకుల్ బండి మాత్రం బయటే ఉంది. పైగా ఆ ఇంటి గుమ్మంలో నేను మా మమ్మీ చెప్పులను కూడా చూశాను. దాంతో నా సందేహం మరింతగా బలపడసాగింది. దాంతో పక్కన ఉన్న సందులో నుండి దొడ్డిదారి గుండా లోపలికి వెళ్ళి అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో అని కిటికీలోంచి తొంగి చూడగా అక్కడ నాకు మైండ్ బ్లాక్ అయ్యే దృశ్యం అయితే ఒకటి కనబడింది. అది ఏంటి అంటే మా మమ్మీ రామ్మోహన్ అంకుల్తో కలిసి ఒంటిపై నూలుపోగనేదే లేకుండా పూర్తి నగ్నంగా మారి ఆ చిలిపి పనిలో అయితే పూర్తిగా మునిగి తేలుతా ఉంది. ఈలోగా ఆ సంఘటనను కిటికీ చాటు నుండి రహస్యంగా వీక్షిస్తున్న నాపై ఎవరో ఉన్నట్టుండి ఒక్కసారిగా నా భుజం మీద అయితే చెయ్యి వేశారు. దాంతో చాలా కంగారు పడిపోయిన నేను ఎవరా అని తిరిగి చూడగా అక్కడ ఉన్నది మరెవరో కాదు, మా మమ్మీ స్నేహితురాలు అయిన స్నేహలత ఆంటీ. దాంతో వెంటనే నేను ఏంటాంటీ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని స్నేహలత ఆంటీని అయితే చాలా గట్టిగానే నిలదీశాను. దాంతో నా మాటలను విన్న స్నేహలత ఆంటీ ఈ విధంగా అయితే చెప్పుకొచ్చింది. అది ఏంటి అంటే మీ మమ్మీ నీ కోసమని తన జీవితంలో ఎన్నో వదులుకోవలసి వచ్చింది. ఎన్నో త్యాగాలను కూడా చేసింది. అలాంటిది మీ మమ్మీని నువ్వు అర్థం చేసుకున్నది ఇంతేనా? మీ నాన్నగారు మీ మమ్మీని వదిలేసి దాదాపుగా 12 సంవత్సరాలు పైగానే అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం మీకోసమే ఏ మగతోడు లేకుండా ఇంతకాలం జీవిస్తూ వచ్చింది. ఎప్పటికైనా తన కోసం తనని బ్రతకని, తనకి ఉన్న చిన్న చిన్న కోరికలను తీర్చుకోనివ్వు అంటూనే కొన్ని విషయాలను నువ్వు కూడా చూసి చూడలేనట్టుగా మరిచిపోవాలి అని నాకు క్లాస్ కూడా పీకింది. ఎందుకు అంటే నువ్వు కూడా ఒక ఆడదానివే కాబట్టి మగతోడు లేని ఆ బాధ ఏ విధంగా ఉంటుందో నీకు తెలియదు. నీకు ఇంకా అర్థం చేసుకునే వయసు కూడా రాలేదు అని అనేసరికి తన మాటల్లోని ఆంతర్యాన్ని అర్థం చేసుకుంటూ ఉండంగానే ఈలోగా మా మమ్మీ రామ్మోహన్ అంకుల్ కూడా బయటకు అయితే వచ్చారు. దాంతో స్నేహలత ఆంటీ చెప్పింది మొత్తం విన్న నాకు తాను చెప్పింది కూడా కరెక్టే కదా అని నాకైతే అనిపించసాగింది. దాంతో ఇంకా ఎలాగో విషయం అందరికీ తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు కూడా ఏమీ ఇబ్బంది పడకుండా అందరితో కలిసి చాలా ఫ్రీగానే అయితే ఉండేవారు. దాంతో ఇక నేను కూడా వాళ్ళతో ఎప్పటిలాగానే చాలా చాలా సంతోషంగా అలాగే ప్రేమగా కూడా ఉండేదాన్ని. దాంతో ఇంకా అప్పటి నుంచి రామ్మోహన్ అంకుల్ తరచుగా మా ఇంటికి వస్తూ ఉండేవాడు. అలా
నా చిన్నతనంలోనే మా మమ్మీ కోల్పోయిన తన సంతోష ఆనందాలన్నీ కూడా తన స్నేహితురాలు అయిన స్నేహలత ఆంటీ మరియు రామ్మోహన్ అంకుల్ వచ్చాక మాత్రం పూర్తిగా తిరిగి గులాబీ రేకుల వలె వికసించసాగాయి.